ఉపవాసాలు దైవ ప్రేమ, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అనేది ధర్మశృతి. వ్రతాలు, నియమాలు, పూజలు మొదలైన వాటి పేరు మీద అకారణ ఉపవాసం ఉండకూడదు. దేవుని ప్రేమించటం, పూజించటం ఎంత మంచిదో మన శరీరాన్ని ప్రేమించటం కూడా అంతే మంచిది. నీకు సంక్రమించిన పాపాలకు, నీకు లభించబోయే పుణ్యాలకు శరీరానికి ఏ సంబంధము, బాంధవ్యము ఉండదు. పాపాలు, పుణ్యాలు చేసేది మన మనస్సు, శరీరం కాదు. ఆత్మకు దేహానికి సంబంధం లేనప్పుడు ఉపవాసాలతో దేహాన్ని దండించటం వివేకం లేని పని. చిత్తం చెప్పుల మీద, భక్తి దేవుని మీద అన్నట్లుగానే దేహం దేవుని దగ్గర, మనసు ఆకలి దగ్గర ఉంటే ఫలితమేంటి? కానీ ఒక విషయం, ఉపవాసం దేహంలోని మలినాలను తొలగిస్తుంది అనేది నిజమే. అయితే ప్రశాంత సమయాలలో ఉపవాసం చేయాలి. బంధువులు వచ్చినప్పుడు, మిత్రులు వచ్చినప్పుడు, దాన ధర్మాది కార్యాలు చేయవలసి ఉన్న సమయంలో ఉపవాసం ఉండవలసిన పని లేదు. ధర్మశాస్త్రం అంగీకరించదు. దేహాన్ని కాపాడుకోవటం అన్ని ధర్మాల కన్నా గొప్ప ధర్మం. దైవానికి, దేవతార్చనకు కావాల్సింది మనసు కానీ ఉపవాస నియమం కాదు. చాలామంది నేను దేవుని పూజించకుండా పచ్చి గంగ కూడా పట్టుకోను అని బడాయి కబుర్లు చెబుతుంటారు. అలా చెప్పడం వారి అజ్ఞానమే కానీ భక్తి మాత్రం కాదు. దేవుణ్ణి సరిగా అర్థం చేసుకున్న భక్తులే లేరు. దైవప్రియుల్ని పురాణాలు దారి తప్పించాయని చెప్పడానికి నేను సంకోచించవలసిందేమీ లేదు. దేవుణ్ణి మన పురాణాలు దెయ్యాన్నిగా చూపిస్తున్నాయి. భగవాన్ వ్యాసమహర్షి పేరున పురాణాలలో ఉన్నవి లేనివి ఇరికించి పరమ పవిత్రమైన దేవునికి దెయ్యపు గుణాలు అంటగట్టారు. దేవుడు ఆగ్రహిస్తాడని, అపకారం చేస్తాడని, ఆపదలు కలిగిస్తాడని చెప్పటం దేవునికి చేసే అపకారమే. దేవుడు మన తండ్రి, క్షమించటమే ఆయనకున్న గుణం. దుర్మార్గుడిని కూడా దగ్గరకు తీసుకొని ప్రేమించటమే ఆయనకు అలవాటు. దయచేసి వంట చేసుకోవాల్సిన నిప్పుతో ఒళ్ళు కాల్చుకోకండి. భక్తి విషయాలకు, దైవ కార్యక్రమాలకు ఉపవాసం చేయాలని ఎక్కడా లేదు. పాపకర్మలు చేసిన వారికి, తప్పుడు పనులు చేసిన వారికి మాత్రమే ఉపవాస శిక్ష విధించాలని స్మృతులు చెబుతున్నాయి.